మనం చెప్పవచ్చు జమీల్. రైట్. ఇప్పుడు మనం ఒకసారి చూస్తున్నట్టయితే మనం ప్రసన్న ఫస్ట్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందో ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్కు మ్యాక్సిమం పొగడం కూడా జరిగింది. సోనియా ద్వారానే తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన కృషికి సోనియా గాంధీ అయితే తెలంగాణ ప్రకటించిందో దానికి చాలా పెద్ద ఎత్తున ఆమెకు సంబంధించిన పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ మీద విరుచుకుపడుతున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే గత 10 సంవత్సరాలలో తెలంగాణ నీరు నియామకాలు అనే ఒక బ్రహ్మాండమైన స్లోగన్తో బయటకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ సరి అయిన పద్ధతిలో తెలంగాణ యువతకు కానీ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేకపోయిందనే తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించి కాంగ్రెస్ను అధికారం తీసుకొచ్చారు. ఈరోజు ప్రస్తుతం మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే మ్యాక్సిమం విమర్శలకు గురి అవుతున్నారు కాబట్టే చంద్రశేఖరరావు బయటికి వచ్చినట్టు మనం భావించచ్చా? లేక ఇప్పుడైతే 10 మంది ఎవరైతే కాంగ్రెస్ నుంచి వెళ్ళి తెలంగాణ వైపు తెలంగాణ రాష్ట్ర సమితి వైపు దూకుడుగా వ్యవహరిస్తున్నారో ఆ విషయంపై ఒక్కసారిగా ప్రిడిక్షన్ చేస్తూ ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి ఇంత కరాఖండిగా చెప్తున్నట్టుగా ఏదైతే ఉన్నదో లోపటి నుంచి వెళ్ళి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా మనం భావించవచ్చా? జమీల్, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలవడం జరిగింది. సోనియా గాంధీని కలిసి తెలంగాణ ఇచ్చేందుకు కృతజ్ఞతలు కూడా వారి కుటుంబ సమేతంగా చెప్పడం జరిగింది. ఆ సమయం లోపల కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల వల్ల విలీన ప్రక్రియ అనేది అక్కడ ఆగిపోవడం జరిగిందనేది మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత కేసీఆర్ సభ పెట్టేసి తను చెప్పాడు, మాది టీఆర్ఎస్ పార్టీ అనేది ఇక ఉద్యమ పార్టీ కాదు, ఇది ఫక్తు రాజకీయ పార్టీ, మేము రాజకీయాలే చేస్తామని చెప్పేసి కరాఖండిగా ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ తెలంగాణ ఎన్నికల లోపల టీఆర్ఎస్ గెలవడము, సీఎం గా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడము చక్కచక్క జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షం ఉన్న తర్వాత ఏదైతే తెరాస పార్టీ చేసినటువంటి స్వయంకృతాపరాధాలు, ముఖ్యంగా ఆ టీఆర్ఎస్ సెంటిమెంట్ మీద గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఆ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని కేసీఆర్ కలలుగన్నాడో అది మొదటికే మోసం వచ్చిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ గా పార్టీ మారడం తోటే తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి సెంటిమెంట్ అనేది అక్కడ కట్ అయిందని చెప్పేసి మనము ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రము బీఆర్ఎస్ పార్టీ 100% ఫెయిల్ అయిందని చెప్పేసి మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు జమీల్. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల రేవంత్ రెడ్డి సారథ్యం లోపల వారు చేసినటువంటి హామీలను ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అప్పుడు ఏదైతే కేసీఆర్ ఓడిపోయాడో ఆ తర్వాతనే వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్ లో ఒక్క ఎంపీ సీటు గెలవకపోవడం తోటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి తీవ్ర నైరాశ్యంలోకి వెళ్ళిపోయారని చెప్పవచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక ఉంటదా ఊడుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తిన సందర్భం లోపల కేసీఆర్ తెలంగాణ భవన్లోకి రాకపోవడం, ఫామ్ హౌస్ వీరి బయటికి రాకపోవడం వల్ల చాలా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి అనేక అనుమానాలకి అక్కడ తావిచ్చింది. ఎందుకంటే లోపల ప్రచార యుద్ధం జరుగుతున్నట్టుంది. కేటీఆర్ కు హరీష్ రావుకి కవితకు మధ్య ఆధిపత్య పోదు జరుగుతున్నటువంటి అనేక ప్రచారాలు జరగడం జరిగింది, బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ ఈ రోజు బయటికి వచ్చేసి మేము ఒక్క ఓటమి తోటి కుంగిపోయే పార్టీ కాదు, ఒక్క ఓటమి తోటి కొట్టుకుపోయే పార్టీ కాదు, ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అనేది ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అది ఖచ్చితంగా ఎవరైతే ఇంకా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలను తిరిగి తెచ్చుకోవడం అనేది చెప్పవచ్చు, లేదా ఉన్న ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండడానికి నాయకులు జారిపోకుండా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నము కేసీఆర్ చేశారని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం గ్రామ స్థాయి అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో అవి చాలా కీలకమైనవి. ఆ ఎన్నికల లోపల గనక బీఆర్ఎస్ పార్టీ గనక చూపకపోతే గనక వారి యొక్క అస్తిత్వం చూపకపోతే గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉందని గమనించిన కేసీఆర్ ఈ రోజు బయటకు వచ్చేసి గ్రామ స్థాయి అయితే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ లోపల ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ 100% మేము గెలుస్తాము, అత్యధిక సీట్లు గెలిచి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పేసి ప్రజలకు అదే కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇచ్చారని చెప్పవచ్చు జమీల్.